పూరిల్లా పొంగే ఈ బూరెలకి పెద్దగా కష్టపడిన అవసరం లేదు. ఈ బూరెలకి ఎలాంటి పిండి అవసరం లేదు. అలాగే సెపరేట్‌గా బెల్లం కానీ, పంచదార కానీ వాడే పని లేదు. కానీ చాలా హెల్తీ అనమాట పిల్లలకి. పిల్లలకనే కాదు పెద్దలు కూడా హ్యాపీగా తినేయొచ్చు. యాక్చువల్‌గా బూరెలంటే మనం రాగి పిండితో గానీ, సజ్జ పిండితో గానీ చేసుకుంటాము. సో, రాగి పిండి గానీ, సొద్ద పిండి కానీ ఏది లేకుండా మీకు బూరెలు తినాలనిపించినప్పుడు ఈ పిండితో చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సజ్జ బూరెల కన్నా చాలా మంచిగా ఉంటాయి. సో, ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీలోకెళ్ళిపోదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ 3 కప్పులు పిండి వాడుతున్నాను. సో, ఈ పిండి ఏంటంటే బాలామృతం పిండి. అంగన్వాడీలో ఇస్తారు కదా పిల్లలకి, చిన్న పిల్లలకి. ఆ పిండితో అయితే నేను బూరెలు చేస్తున్నాను. ఈ పిండితో బూరెలే కాదు చాలా రెసిపీసే చేసుకోవచ్చు. సో, అవన్నీ ఒక్కోటొక్కోటిగా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే బూరెల రెసిపీ చూసేద్దాం. ఇలా 3 కప్పులు పిండి తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకు గ్రైండ్ చేసుకుంటున్నామంటే ఇందులో పంచదార అనేది పలుకులు పలుకులుగా ఉండిద్ది. సో, అందుకనే పంచదార కరగడానికి మాత్రమే అంటే పంచదార పొడి అవ్వడానికి మాత్రమే మిక్సీ పట్టుకుంటున్నాము. లేదు మేము మిక్సీ పట్టుకోము, అంత ఓపిక లేదు అనుకుంటే యాజ్ ఇట్ ఈస్‌గా పిండిని ఇలా ఒక వెడల్పాటి పాత్రలో వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని బూరెల్లా వేసుకోవచ్చనమాట. ఆ ప్రాసెస్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ ఆ ప్రాసెస్‌లో చేసుకుంటే ఏంటంటే కొన్ని బూరెలనేవి అక్కడక్కడ విరిగిపోతాయి. సరిగ్గా పొంగవనమాట. సో, అందుకనే బాలామృతం పిండిలో ఒక కప్పు ఇలా నేనైతే గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్‌లో రాగి పిండి కానీ, సొజ్జ పిండి కానీ, లేదంటే జొన్న పిండి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టమనమాట. నేనైతే ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. 3 కప్పులకి 1 కప్పు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ పిండిలోకి ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెంగా వేడి వాటరు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలనమాట. వేడి అంటే మరీ వేడిగా అవసరం లేదు. జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతాయన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం పిండనేది మరీ చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్‌గా కలుపుకుంటే సరిపోయిద్ది ఇలా. సో, చూపిస్తున్నాను కదా! ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పిండనేది కొంచెం బాగా నానిద్ది. ఈ పిండిలో మనం ఎక్స్‌ట్రాగా ఏ బెల్లం కానీ, పంచదార కానీ ఏమీ వాడట్లేదు. ఎందుకంటే దాంట్లో ఉండే స్వీట్‌నెస్ కరెక్ట్‌గా సరిపోయిద్దనమాట బూరెలకి. మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే ఒక 3 టేబుల్ స్పూన్, 4 టేబుల్ స్పూన్ అలా ఏసుకోవచ్చనమాట. షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్ ప్రకారం అయితే అసలు షుగర్ కానీ, బెల్లం కానీ యూజ్ చేయకపోవడమే చాలా మంచిది. ఈ స్వీటే సరిపోయిద్దనమాట. పిండిలో ఉండే షుగరే కరెక్ట్ సరిపోయిద్ది. సో, ఇప్పుడు పిండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని, మనకి పూరి చేసుకుండే మేకర్ ఉండిద్ది కదా! ఆ మేకర్‌కి ఇలాంటిది మిల్క్ కవర్ కానీ, లేదంటే మీ ఇంటిది ఏదన్నా కవర్ ఉన్నా దాన్ని వాడుకోవచ్చనమాట. నేనైతే మిల్క్ ప్యాకెట్‌ది వాడుతున్నాను. సో, దానికొకసారి ఆయిల్ రాసుకుంటే 2, 3 వాయిల దాకా అదే ఆయిల్ సరిపోయిద్దనమాట. ఇప్పుడు బూరెని మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా చూపిస్తున్నాను కదా! ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోయిద్ది. సో, ఇప్పుడు వేడి వేడి నూనెలో ఒక్కొక్క బూరెను వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఎక్కువ టైము డీప్ ఫ్రై చేసేవైతే ఇలాంటిది కడాయిలోనే చేస్తాననమాట. సో, ముందే చెప్తున్నాను. ఎక్కువ సేపు డీప్ ఫ్రై చేసే వంటలకైతే నేను ఇదే కడాయి వాడతాను. సో, ఇలా మంచిగా కలర్ చేంజ్ అయినాక ఈ బూరెలు తీసుకొని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్. మనము బూరె అనేది పల్చగా ఒత్తుకున్నామంటే ఇలా పొంగదనమాట. సో, మరీ మందంగా ఒత్తుకున్నామంటే పొంగిద్ది. బట్ లోపలేంటంటే పచ్చి పచ్చిగా ఉండిద్ది పిండి. సో, అదొక్కటి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ బూరెలు చాలా బాగా పొంగుతున్నాయి. మనము దీంట్లో వంట సోడా కానీ ఎలాంటిది వాడట్లేదు. చాలా మంచిగా పొంగుతున్నాయి ఏమి వాడకుండానే. మీకు నచ్చితే ఇందులోనే మనము మిక్సీ పట్టుకునే టైంలోనే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. నాకైతే ఇష్టం లేదు కొబ్బరి పొడి అది యాడ్ చేసుకోవడం. పిల్లలు కూడా అంతగా ఇష్టంగా తినరు. డైరెక్ట్‌గా ఇలా చేస్తేనే వాళ్ళు చాలా బాగా తింటారు. సో, ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకుంటే బూరెలనేవి మంచిగా పొంగుతాయన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోండి. బూర వేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. బూర వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లోకి గానీ, మీడియం ఫ్లేమ్‌లోకి గానీ టర్న్ చేసుకోండి. అంతే చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట ఈ బూరెలు చేసుకోవడం. చూసారు కదా! బూరెలన్నీ ఎంత చక్కగా పొంగాయో. సో, ఇదే ప్రాసెస్‌లో మనము సజ్జ బూరెలు కూడా చేసుకోవచ్చనమాట. సజ్జ బూరెలు చేసేది తర్వాత వీడియోలో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. బాలామృతం పిండితోటి మీకే రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే
వీడియోస్ అన్నీ ఒకసారి చెక్‌ఔట్ చేసి వీడియోస్ గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలా వరకు అన్నీ సింపుల్ రెసిపీసే ఉంటాయి. చాలా ఈజీగా చేసుకుండేవి. సో, ఇంకెందుకు లేటు ఈ బూరెల్ని చూసారు కదా! ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. వీడియో గనక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.